లేదమ్మా. స్కూటర్ వచ్చేంత వరకు తప్పదు, తర్వాత మనం అందరం వెళ్ళొచ్చు. అది మమ్మీ. హలో, ఆ? టీచరు కూతురు ఎక్కడికి వెళ్తున్నారు? మీకు ఇప్పుడు క్లాస్ లేదా? బండి రిపేర్ వచ్చింది, స్కూల్ పక్కనే కదా, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, నేను డ్రాప్ చేసేవాడిని. మెర్లిన్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇద్దరు కారెక్కండి. ఇక్కడ పక్కనే కదా, మేము వెళ్తాంలేండి. అరే పర్లేదు, రండి టీచర్. అమ్మా రండమ్మా, అంకుల్ అడుగుతున్నారు కదా. సరే పదండి. వాడికిప్పుడు 39 ఏళ్ళు వచ్చాయి కదా మీనాక్షి. అది నాకు తెలీదా? సరైన వయసులో వాడికి పెళ్లి చేసుంటే నువ్వు ఈ పాటికి నాన్నమ్మ అయ్యేదానివి. ఎన్నో సంబంధాలు వచ్చాయి వాడికి. వాడికి ఇష్టం లేకపోతే మరి నేనేం చేస్తాను చెప్పండి? నేను వాడికి చెప్పగలనంతే. నువ్వు మన పక్కూర్లో ఉండే బ్రోకర్ సదాశివ్ అని చెప్పిన దాని గురించి వాడితో ఒకసారి మాట్లాడి చూడొచ్చు కదా. దానికి వాడు ఒప్పుకుంటాడో లేదో అడిగి చూడాలి. అయినా సరే ఒకసారి అడిగి చూస్తాను. ఆ, I am not a drunk. I said we are in a corner of the drawing room near the makeshift bar. The rest of the coaching class faculty had if gathered రేయ్, around ఏంట్రా together. we ఎగ్జామ్ కి would have- చదువుతున్నావా? రేపు 10th ఎగ్జామ్. They would అదేంటి never బ్రా? miss it. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. రే, నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుతోంది ఒక విషయం గురించే. అది సరే, ఇప్పుడు మన బ్రోకర్ ఉన్నాడే. అమ్మా. బ్రోకర్కి ఏమైంది? రే, నేను మాట్లాడుతున్నాను కదా. బ్రోకర్ సదాశివం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. ఓ, మంచి కుటుంబం, ఆ అమ్మాయి అందంగా ఉంటుంది, మంచి ఉద్యోగం, మీ ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయట. అయితే టైం వేస్ట్ చేయొద్దు, ఇప్పుడే బయలుదేరదాం. రే, ఆటలాడద్దు, నేను మాట్లాడుతున్నాను కదా. అయ్యో అమ్మా, ఇదంతా వెంటనే జరుగుతుందా? అన్నిటికీ టైం ఉంటుంది కదా. వెంటనేనా? నీ వయసు వాళ్ళు చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు ముగ్గురు కూడా కన్నారు. వాళ్ళు అనుభవించేది కూడా నేను చూస్తున్నానులే. అదంతా సరే కానీ ఇలా చూడమ్మా, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుందమ్మా. ఆ టైమే ఎప్పుడని అడుగుతున్నానురా. ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఆ విషయం నీకు చెప్పేస్తాను. వెయిట్ అండ్ సీ మిసెస్ మీనాక్షమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే నువ్వు ఆల్రెడీ ఎవరినో చూసుకున్నట్టుగా అనిపిస్తోంది. నాతో చెప్పచ్చు కదరా, వెంటనే నీ పెళ్లి చేసేస్తా, ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. చెప్పనా? మ్మ్. నేను ఒక కథ చెప్తాను. కథ చెప్తాను. మ్మ్. ఇంతకు ముందు ఒక ఊరిలో ఒక రాజుకి రాణికి అందంగా ఒక బిడ్డ పుట్టాడు. రాజుకి నమ్మకంగా ఉండే మంత్రికి అంతకంటే అందమైన ఒక కూతురు పుట్టింది. తర్వాత రాజు కొడుకు మంత్రి కూతురు ఒకరినొకరు బాగా లవ్ చేసుకున్నారు. నిద్రపోయావా? ఒకరోజు వాళ్ళు పారిపోవాలనుకున్నారట. ఆ తర్వాత ఒకరోజు రాత్రి పడుకున్నావా? నిద్రపో, హాయిగా నిద్రపో. జోషి అక్క, రెడీ అయ్యావా? మెర్లిన్, మేము బయలుదేరాం, కమ్ ఫాస్ట్. మమ్మీ వస్తున్నాను. అత్తయ్య, మేము జోషి అక్కకి డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం. వెళ్ళిరండి. లారెన్స్ వస్తే కాస్త చెప్పండి. సరే చెప్తా. త్వరగా వస్తానులేండి. వెళ్ళిరండమ్మా. మెర్లిన్, వస్తున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు? బామ్మ, మేము షాపింగ్ వెళ్ళొస్తాం. టాటా. టాటా. ఆ బ్లూ సారీ చూపించండి. ఇది ఒకసారి చూడండి. అదిగో, అది చాలా బాగుంది. ఇదెలా ఉంది? ఇదేనా? అదే అదే. అమ్మా, ఇది బాగుంది కదా? నీకు ఇది నచ్చిందా? పర్లేదు, బానే ఉంది. దీనికేమైంది? నీ సెలక్షన్ కదా. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది కదా? బాగుంది ఆంటీ. మేము షాపింగ్కి వచ్చాం, మళ్ళీ చేస్తాను. ఎవరే? అది అంకుల్. అంకులా? ఏ అంకుల్? అదంతా తర్వాత చెప్తాను. మమ్మీ చాటింగ్ ఇప్పుడు ఎక్కువైపోయింది. పోవే. ఏంటి? టైం అయింది, వెళ్దాం పద. ఇది కూడా ప్యాక్ చేసేయండి.
నోట్ చేసి పెట్టలేదే? ఇదంతా పాయింట్స్ గా రాసి పెట్టుకోవాలి. నోట్ చేసుకుంటాలేమ్మా. డౌట్ వచ్చినప్పుడు అన్ని తీసి చూసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంటే, అన్ని సరే రాసి అమ్మా. పెట్టుకో. అబ్బా సరేలేమ్మా. ఇదిగో ఇది కూడా చూడు. తర్వాత పారాగ్రాఫ్ లో ఇది రాస్తే చాలు. దీన్ని కలిపే రాయొచ్చమ్మా. 1 by 1 గా రాయమ్మా. మీరా? ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్? చేపల కూర ఇంకా బీఫ్ ఫ్రై. ఓ, అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఆవిడ జయశంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీరు చూడలేదా? లేదే. వెళ్ళి చాలాసేపు అయింది. నేను నీకు హెల్ప్ చేయనా? లేదు వద్దు, అంతా నేను చేసుకుంటాను. ఈరోజు నా ఫేవరెట్ కూర చేశారా? అయ్యో అరే, ఈరోజు నేను పులిసే చేశాను. అది మీకు ఇష్టమే కదా? ఇష్టమే. అది నీ చేతులతో చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు నాకు ఇంకా నచ్చుతుంది. ఏంటి? అదే మీరు వంట చేస్తే చాలా బాగుంటుంది అంటున్నాను. ఓ అలాగా. డ్రెస్ సూపర్ గా ఉంది. గుడ్ సెలెక్షన్. బాగా మ్యాచ్ అయిందే. కలర్ సూపర్ గా ఉంది. చెయ్యి వదలండి, చెయ్యి వదలండి. ప్లీజ్. ఏంటిది? ఒక్కసారి. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్. అరే వదలమంటుంటే. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. నా మాట విను. మర్యాదగా నా చెయ్యి వదులు. నేను భయపడకు. చెప్పేది నీకే. నేను చెప్పేది విను. నా చెయ్యి వదిలిపెట్టండి. ఎవరికి తెలియదని చెప్తున్నాను కదా. నన్ను వదిలిపెట్టు. అరే నా మాట విను. వదులు. గట్టిగా అనుకో, బయటకు వినిపిస్తుంది. నీకే చెప్పేది, వదిలిపెట్టు. ప్లీజ్ కాదనుకో. నీ ఒక్కసారి ప్లీజ్ కాదనుకో. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ఏరా నువ్వు మా నాన్నవా? మెర్లిన్. చెప్పు చెప్పు. మెర్లిన్, నన్ను క్షమించు మెర్లిన్. మీరు ఇలా చేశారంటే నా చేతులతో నేనే మిమ్మల్ని చంపేస్తాను. మెర్లిన్, మెర్లిన్. మెర్లిన్,
రోషిని రోషిని ఏడవడం వల్ల ఉపయోగం లేదు. మనం వేరే ఏదైనా చేయాల్సిందే. నిన్నటి నుంచి అసలేమీ తినలేదు. ఛ, ఈ నంబర్ ప్రస్తుతం ఛ, అందుబాటులో లేదు. లారెన్స్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన దగ్గర వేరే ఏదైనా నెంబర్ ఉందా? లేదంకుల్. బెన్సీ, నువ్వు తనతో పాటే ఉండు. నేను బయటికి వెళ్ళొస్తాను. ఇలా చూడండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రోషిని, ఇలా ఎంతసేపు ఏడుస్తుంటావు? వచ్చి ఏదైనా తిను. నీకోసం ఏదైనా చేసి పెట్టినా? బీ కూల్. అమ్మా, నేను ముఖ్యమైన విషయం చెప్పడం వల్లే ఆయన మాట్లాడదాం రమ్మన్నారు. వెళ్ళండి వెళ్ళండి. రా వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. వచ్చి కూర్చోండి. పర్లేదు ఫాదర్, మేము ఇక్కడ నుంచుంటాం. పర్లేదు, కూర్చోండి. చెప్పండి. 2-3 రోజుల నుంచి లారెన్స్ మిస్సింగ్. తెలిసిన చోటంతా వెతికి చూసాం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. లారెన్స్ ఇంతకుముందు ఇలా చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అప్పుడప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్తారు ఫాదర్, కానీ ఆ తర్వాత ఫోన్ చేసి చెప్తారు. విడిపోయేంత మీ ఇద్దరి మధ్య గొడవ ఏం జరిగింది? ఏడవకండి రోషిని. ఇప్పుడు ఫోన్ చేసి ఎవరికేం చెప్పొద్దు. సరే, మీరు ఫోన్ పెట్టేయండి, అంతా నేను చూసుకుంటాను. మెర్లిన్, విషయం అంతా నాకు తెలిసింది. నిన్ను చూడకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదిగో, ఇది ఉంచుకో మెర్లిన్. ఇది ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఎవరికి తెలియకుండా ఇది నీ దగ్గర ఉంచుకో. ప్లీజ్ తీసుకో మెర్లిన్, తీసుకో. సరే, నిన్ను నేను డ్రాప్ చేస్తాను. వద్దు వివేక్, నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు. నేను హెచ్ఎంకి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సరే అయితే నేను కాల్ చేస్తాను. ఎందుకు లేట్ అయింది? అది నేను కాస్త చర్చికి వెళ్ళొచ్చాను. మేమిప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. సరే అయితే మీరు వెళ్ళండి, నేను వెళ్ళి హెచ్ఎంని కలిసి వస్తాను. ఇంతసేపు అయింది కదే, మనం కలిసే వెళ్ళి చూసి వెళ్దాంలే. ఇప్పుడు నేను నీకు ఏం చెప్పాలి శ్రీకుమార్? ఇప్పుడుండే పిల్లల విషయం అంతా అంతే. చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సరే చూసుకుందాం. సరే సరే సరే.
ఏంటి శ్రీకుమార్? సార్, ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మ్యాన్ మిస్సింగ్ ఇష్యూ. ఈయనే ఆ విఐపియా? ఈరోజు ఈ సమయంలో ఈ క్షణంలో నేను మీ కంప్లైంట్ని తీసుకుంటాను అంతే. అంతకుముందే నాకు పైనుంచి ఫోన్ వచ్చింది. ఈ ఊర్లో సీనియర్ ఫాదర్, సెయింట్ పాల్ చర్చ్ బిషప్ ఫాదర్, వాళ్ళకి చెప్పడం వల్ల మీకేమన్నా ప్రయోజనం ఉంటుందా? లేదా ఈ ఫాదర్లందరూ పోలీస్ అకాడమీలో చదువుకుని వచ్చారా? కూర్చోండి. ఇప్పుడు మీరు నాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని నేను చదివి అర్థం చేసుకోవాలి. కేసు ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ మిస్ అయిన అతనికి మీరేమవుతారు? అంకుల్ని. ఓ, అంకులా? ఈ లారెన్స్ ఎలాంటి ఆయన? ఆయన కాస్త సైకోలా ఉంటాడు, అంతేనా? అలాంటి వాడు కాదు సార్. అది మీరు చెప్తే సరిపోతుందా? ఆయన బాగా తాగుతాడు, నిజమే కదా? ఎప్పుడో పట్టుకుని లోపలేయాల్సింది తెలుసా? ఇంక ఇప్పుడేం చేస్తాం? మిస్ అయినందువల్ల వెతికి కనిపెట్టాల్సిందే. అంతకు ముందే ఎవరైనా కొట్టి చంపి పాతేసినా మేమేం చేయలేం. కాస్తైనా మంచిగా మాట్లాడండి సార్. రైటర్ దగ్గర తీసుకెళ్లి కౌంటర్ రిసిప్ట్ ఇప్పించు. ఓకే సార్. ఆల్కహాల్కి ఎనానిమస్ ఉండే మనిషే ఇప్పుడు మిస్సింగ్ అయ్యారు. దొరికితేనే ఏదైనా తెలుస్తుంది. అది ఇప్పుడు మా తప్పు కాదు కదా సార్. అయితే అది మా తప్పు అంటారా? చదువుకున్నది, పెరిగింది, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉందో విచారించాకే మేమేదైనా చేయగలం. పిలిచినప్పుడు సంబంధించిన వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది. ఎవరి మీదైనా అనుమానం కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మాకు చెప్పొచ్చు. అలాగే సార్. సరే, ఇంక బయలుదేరండి. ఓకే సార్. ఓకే సార్. మీరు విక్రమ్ కదా? నమస్తే. నమస్తే. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు? లారెన్స్ మిస్సింగ్ కి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కానీ ఎస్ఐ ప్రవర్తన చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు. ఆయన కోపడుతున్నారు. ఏంటి కోపడుతున్నారా? అదంతా వాడి దగ్గరే ఉండనివ్వండి. ఎక్కువ చేశాడంటే వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. మీకు నేనున్నాను. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. మీ సహాయం మాకు తప్పకుండా అవసరం. సరే, తప్పకుండా చేస్తాను. సరేనండి, ఉంటాను మరి. కేసు విషయాన్ని నేను విన్నాను సార్. ఎస్ఐ నందకుమారే మాట్లాడారు. ఉంది. కేసు నెంబర్ 94/48. సార్, ఒక అర్జెంట్ పని పడింది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో బాస్, నుంచోకుండా అలా కూర్చోచ్చు కదా. సార్, నన్ను అలా కూర్చోపెట్టడానికి ట్రై చేయకండి. కొద్ది రోజులుగా నన్ను ఇలాగే ఊరికే కూర్చోబెడుతున్నారుగా. కాదు, ఇప్పుడున్న పరిస్థితి మీకు బాగా తెలుసు కదా. మీకు ఇవన్నీ చెప్పాలా ఏంటి? తిరగడానికి కూడా టైం లేదు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇన్ని రోజులు వాటిని సరి చేయలేకపోయారన్నమాట. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నారు. బాసు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, తర్వాత దాన్ని సరి చేస్తాంలే. వెళ్ళి వచ్చే వారం రండి. వచ్చే వారం మళ్ళీ వస్తాను, కానీ ఇలా మాత్రం మాట్లాడను. అరే వెళ్ళండి బాసు. హాయ్ మెర్లిన్. హాయ్ అంకుల్. రండి. మెర్లిన్, బామ్మని పిలువు. సరే అమ్మా. రండి. లారెన్స్ గురించి ఏ విషయం తెలియలేదు కదా? లేదు, నేను జయశంకర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చొచ్చాము. నేను అన్ని వైపులా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ఆ ఇన్స్పెక్టర్ బిహేవియర్ చూస్తుంటే నమ్మకం కలగట్లేదు. ఏయ్, బీ పాజిటివ్. లారెన్స్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నా మనసు చెప్తోంది. నమస్తే. నమస్తే బాబు. అత్తయ్య, నేను చెప్పాను కదా దినకర్, మీ గురించి రోషిని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. మీరేం భయపడకండమ్మా. లారెన్స్కి అసలేం కాదు. అది మనల్ని ఫేస్ చేయలేక భయంతో ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడు అంతే. ఓ జీసస్. కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. మీరేం దిగులు పడకండి రోషిని. ఇప్పుడు ఎటువంటి సమస్య రాదు. నా ఫ్రెండ్ వినోద్ ఈ కేసును ఫాలో అవుతున్నాడు. ఇంకా
సైబర్ సెల్తో వినోద్కి మంచి కనెక్షన్ ఉంది. రోషిని, కాస్త కళ్ళు తుడుచుకోండి. అమ్మ చూస్తే బాగోదు. ఏంటి రోషిని చిన్నపిల్లలాగా? కళ్ళు తుడుచుకో. మేమంతా నీతోనే ఉన్నాం కదా, అంతా చక్కబడుతుంది. ఏడవకు. కూల్ డౌన్.